అంటే పేరుని నానిగా అసలు నేను నిజంగా చెప్తున్నాను రా, నువ్వు ఇంతకు మించి దిగజారవు అని చెప్పేసి అనుకున్న ప్రతిసారి కూడా నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నావు మమ్మల్ని. నీ అంత పిచ్చి నా కొడుకు ఎక్కడ భూతద్దం పెట్టి వెతికినా కానీ దొరకడరా. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ప్రపంచం మీద కూడా సమయం లేదు, సందర్భం లేదు. మీ స్వామి పూజ, మీ వైఎస్ జగన్ పూజ చేయడానికి నీకు సమయం సందర్భం ఏమీ కూడా అర్థం కావట్లేదు అసలు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అక్కడ ఉన్న పిల్లాడి పరిస్థితి ఏంటి, అతడి వయసు ఏంది, మాటలు, నీ వ్యవహార శైలి ఏందిరా బాబు నాకు అర్థం కాదు. విమర్శించరా బాబు, పవన్ కళ్యాణ్ విమర్శించి ఎవడు వద్దనట్లా, నేను బరాబర్ విమర్శించుకో, కానీ సమయం సందర్భం ఇన్సిడెంట్ చూడు. అక్కడ ఒక చిన్న పిల్లగాడు జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే పోయి పరామర్శిస్తే దాన్ని నువ్వు ఎందుకు తప్పపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి రా అని చెప్పేసి అన్నావు, ఒక రౌడీ ఒక యువకుడిని ఎన్కౌంటర్ చేసిన తప్పు, అది వేరే కాంటెక్స్ట్, దాని గురించి మాడదు. కేవలం నీకు ఓటు బ్యాంకు రాజకీయాలకు పనికొచ్చే ఇన్సిడెంట్ మాత్రమే గ్లోరిఫై చేస్తావా? మిగతా వాళ్ళ బాధలు కాదు, ఈ సందర్భం కాదు, వాళ్ళకు తల్లిదండ్రులు లేరు, వాళ్ళ కులం లేదు, వాళ్ళకు మతం ప్రాంతం ఏమీ లేదు. నీకు అనిపించింది మాత్రమే ప్రాబ్లమా? ఇచ్చా నా కొడుక. ఈ పేర్ని నానిగాడు, అంబటి రాంబాబు, అలాగే వైఎస్ జగన్, వీరందరినీ చూస్తూ ఉంటే, అలాగే తెలంగాణలో చాలామంది తలా తోకలేని లిక్కర్ స్కామ్ చేసిన లిక్కర్ రాని, అలాగే ఫామ్ హౌస్ దాటి బయటకు రాని ఆ పెద్ద పనిమంతుడు, అలాగే ఏమో చేస్తారని చెప్పేసి ఇస్తే ఏం సపోర్ట్ చేయక సైలెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి, ఇక అసలు ప్రతి చిన్న విషయానికి ఉలిక్కిపడి లేచే ఇక జర్నలిస్టులు, వీళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఖచ్చితంగా జనసేన అనే అవసరం అనేది తెలంగాణకి తప్పకుండా ఉంది. కరెక్ట్ టైంలో ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తుండే మాకు దగ్గరనే మల్కంచరు మణికొండల. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంది అని చెప్పేసి అంటే, పవన్ కళ్యాణ్ గారి రూపాయలు అన్నీ నచ్చుతాయి, నచ్చంది ఒకటి స్థిరత్వం అనేది ఉండదు. దయచేసి మీరు బాగా ఫోకస్ చేయండి. ఆంధ్ర మిమ్మల్ని డిప్యూటీ సీఎంఏ చేసింది, ఇక్కడ తెలంగాణ మిమ్మల్ని సీఎం చేయడానికి తెలంగాణ యువత, జంజి యువత మొత్తం కంకణం కట్టుకున్నది. సో మీరు దీన్ని గుర్తించండి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. అమరవీరులందరికీ నాకు తెలిసి మ్యాక్సిమం అమరవీరులందరికీ కూడా టికెట్లు ఇచ్చేయండి. ఏ టికెట్, ఎమ్మెల్యే టికెట్, ఇవన్నీ అంటే అందుబాటులో మీరు ఏ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో ఇమ్మీడియట్గా అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమరవీరులకు మాత్రమే టికెట్ ఇవ్వండి. అలాగే జంపింగ్ జవాన్లకు వీళ్ళకి కాకుండా విద్యావంతులకు, లాయర్లు, డాక్టర్లు, ఇలాంటి వాళ్ళకు, వ్యాపారవేత్తల్ని నిజాయితీగా సంపాదిస్తే ఓకే తీసుకోండి. ఏ కొంచెం బ్లాక్ మనీ రిలేటెడ్గా ఉన్న దందాలు చేసే వాళ్ళని అసలే ఎంకరేజ్ చేయకండి. ఇంకోటి, స్కూళ్ళు, కాలేజీలు ఇవి ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని పొరపాటున కూడా ఎంకరేజ్ చేయకండి. సో స్వచ్ఛంగా డబ్బులు లేని వాళ్ళను, మిడిల్ క్లాస్ వాళ్ళను, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, జనాలకు ఏదో మంచి చేయాలన్న తపన ఉన్న వాళ్ళను, అవినీతి పరులు కాని వాళ్ళను, నేరస్తులు, ముఖ్యంగా నేరస్తులు, ఎలాంటి నేరచరిత్ర కూడా లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా తెలంగాణ సమాజం అనేది వెయిట్ చేస్తుంది. ఒక శూన్యత అనేది ఉంది. పొలిటికల్ వాక్యం అనేది బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇదే కరెక్ట్ టైం, కరెక్ట్గా ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్న బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఆల్రెడీ చూసినాం, 2 times చూసినాం. ఇంకా ఆల్టర్నేట్ ఏమైనా ఉంది అని చెప్పేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అని కూడా ఒకసారి చూసినాం. ఇక మిగిలింది ఏదంటే బీజేపీ. ఈ బీజేపీ గురించి మాట్లాడాలంటే సగం నమ్మకం ఉంది, సగం నమ్మకం లేదు. వాళ్ళ స్ట్రాటజీ భారతదేశం కోసం అని చెప్పేసి అన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మరి తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి వాళ్ళు సగం ఓట్లు పడుతూ ఉంటాయి. కాబట్టి రాజకీయ శూన్యత అనేది డెఫినెట్గా ఉంది. దట్టు వాళ్ళు మీ మిత్రపక్షమే కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా, అది మీకు సంబంధించిన విషయం. బీజేపీ అవసరం ఎంత ఉందో మీ అవసరం అంతకంటే ఎక్కువ ఉంది. ఖచ్చితంగా యువతని ప్రోత్సహించేలాగా, అంటే తమిళ్లో విజయ్ ఎలాగైతే జెన్జీని ఫోకస్ చేసేసి వాళ్ళనే ఎక్కువగా లైమ్ లైట్లో పెట్టేసి, అంటే ఎగ్జాక్ట్గా మేనిఫెస్టో అయినా ప్రకటించిన మేనిఫెస్టో గురించి మీరు బాగా ఆలోచించండి. ప్రతిసారి మీరు ఆవేశము, ఇది ఏమంటారు, ఏదో చేయాలన్న మంచి ఆలోచన ఉంటుంది, బట్ మేనిఫెస్టో పరంగా వెనుకబడిపోతున్నాం మనం ప్రతిసారి కూడా. ఈసారి ప్రతి విషయంలో కూడా కొన్ని వరాలు ఇచ్చేయండి, పర్వాలేదు సార్. దీన్ని ఏమంటారు, ఈ ఉచిత బస్సులు ఇవి జనాలకు ఎలా తయారైనాయని చెప్పేసి అంటే వాళ్ళు దాన్ని ఓన్ చేసేసుకున్నారు. అది ఇవ్వనోడు వాళ్ళ దృష్టిలో నాయకుడే కాదన్నట్టుగా తయారయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉచిత పథకాలు మీ స్థాయిలో మీరు కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించేసి వాటి దగ్గర నుంచి అభివృద్ధి పరంగా ఉద్యోగాల కల్పన, ఈ విషయంలో మాత్రం తెలంగాణ సమాజం, తెలంగాణ యువతను ఎవరు కూడా ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారు. అటు కేసీఆర్ కానీ, ఇటు రేవంత్ రెడ్డి కానీ. వాళ్ళు ఉస్మానియా క్యాంపస్ భగ్గుం అనేది ఎందుకే, ఉద్యోగాల కల్పనలో విఫలమైపోయారు. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కువ నమ్ముకుంది యువత.
ఆ యువతకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చేలాగా ఇది మీ మేనిఫెస్టోలో డెఫినెట్గా పెట్టుకోండి. యువతని, మహిళల్ని ఖచ్చితంగా ప్రోత్సహించేలాగా మీ రాజకీయాలు ఉండాలి. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ ఎన్నికల్లో నుంచి మీరు బరిలోకి దిగుతారో కానీ ఖచ్చితంగా యువత, మహిళలు వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ మీ రాజకీయం సాగాలి. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఒక కవిత పార్టీ అనేది అది ఎందుకుందో అది వాళ్ళకు కూడా తెలియదు. తను మనకి అసలు పోటీయే కాదు. డెఫినెట్గా మీ అవసరమైతే ఖచ్చితంగా ఉందని చెప్పేసి ఒక తెలంగాణ వాడిగా కోరుకుంటున్నాను. మీరు ఫోకస్డ్గా ఉండాలండి. వచ్చి అడవిడి చేసి సైలెంట్ అవ్వడం అనేది మీ స్టైల్. అట్లా కాకుండా ఈసారి బాగా ఫోకస్డ్గా ఉంటూ ఉత్సాహవంతులైన కార్యకర్తలు మీకు ఉన్నారు. వాళ్ళని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసి అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక్కడ పొత్తుకి థీమ్ లేకుండా సీఎం అవ్వాలి. తెలంగాణ కల్ట్ ఏందో చూపిస్తాం. మా మీద మాకు నమ్మకం ఉంది. మీరు మీ పైన మాకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు